అందరికీ నమస్కారం. మనలో చాలా మంది కూడా దేవుణ్ణి ఎప్పుడు ఆరాధిస్తే మంచిది, ఏ వేళలో ఆరాధించాలి, ఎలా ఆరాధించాలని ఇలాంటి సందేహాలు చాలానే ఉంటాయి. కానీ నన్ను అడిగితే దైవాన్ని ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరైనా, ఎలా అయినా ఆరాధించవచ్చు. ఎలా ఆరాధించినా కానీ ఆ దైవం అనేది మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. మరి అలాంటప్పుడు మనం పనులు చేస్తున్నా లేకపోతే వేరే వర్కుల్లో ఉన్నప్పుడు కూడా దైవాన్ని ఆరాధిస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయో మీకు తెలుసా? అవి నేను ఇప్పుడు వివరిస్తాను. పని చేస్తున్నప్పుడు మనం దైవాన్ని గనక జపిస్తే అది భక్తి అవుతుంది. నడిచేటప్పుడు జపిస్తే కనుక అది తీర్థయాత్ర అవుతుంది. అలాగే ఆహారం వండేటప్పుడు కనుక మనం దైవ నామస్మరణ కానీ లేకపోతే దేవుణ్ణి స్మరిస్తూ ఉన్నా కానీ అది మహాప్రసాదం అవుతుంది. అలా ఆహారం తినేటప్పుడు కూడా దైవాన్ని మనం తలుచుకుంటూ ఉన్నా లేకపోతే జపిస్తే కనుక అది ప్రసాదం అవుతుంది. మీరు స్నానం చేసేటప్పుడు కనుక భగవంతుని నామాన్ని జపిస్తే అది తీర్థ స్నానం అవుతుంది. ఇక నిద్రించే ముందు కనుక దైవాన్ని మనం స్మరించుకున్నట్లయితే అది ధ్యాన నిద్ర అవుతుంది. అలాగే ఇంట్లో దేవుణ్ణి స్మరిస్తే అది దేవాలయమే అవుతుంది. ఈ విధంగా దైవాన్ని ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా స్మరిస్తూ ఉండొచ్చు. దానివల్ల విశేషమైన ఫలితాలు కలగటమే కాకుండా దైవ అనుగ్రహం కూడా మెండుగా ఉంటుంది.